హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. బీహార్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. నిజంగా సమాజం మొత్తం సిగ్గుపడే ఒక సంఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. నిజంగా ఆడవాళ్ళు ఈ మధ్య ఎక్కువగా మగవాళ్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, ఎక్కువగా హత్య చేస్తున్నారని చెబుతున్నా కూడా ఈ సమాజంలో ఎప్పటికీ కూడా ఆడవాళ్ళకి ఏ సిచ్యువేషన్లో కూడా ఏ పరిస్థితుల్లో కూడా రక్షణ లేదు అనేది పదే పదే రుజువు చేస్తున్నారు. అలాంటి ఒక సిగ్గుపడే సంఘటనని అదేంటంటే బీహార్లోని గయా జిల్లాలోనే ఒక దారుణం అయితే జరిగింది. బోధ్ గయా పోలీస్ స్టేషన్ పరిధిలో BMP3 పరేడ్ గ్రౌండ్ లో జరిగిన హోంగార్డ్ నియామక పరీక్షల్లో పాల్గొన్న ఒక మహిళ పరీక్ష సమయంలో ఒక్కసారిగా స్పృహ కోల్పోయిందనమాట. సో దీంతో ఆమెనైతే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో అంబులెన్స్ ని పిలవడం జరిగింది. సో అంబులెన్స్ వచ్చిన తర్వాత అందులోకి ఆమెని ఎక్కించి అందులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఆ అమ్మాయిని ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ డ్రైవర్ అలాగే టెక్నీషియన్ కలిసి ఆమెపై ఒక్కసారిగా అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ నెల 24న ఈ ఘటన జరగ్గా అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా మనకి తెలుస్తోంది. ఆమెకు ఆల్రెడీ అక్కడ ఆరోగ్యం బాలేక ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా స్పృహ కోల్పోవటంతో అక్కడ ఉన్న వాళ్ళు 108కి కాల్ చేసి అంబులెన్స్ ని రప్పిస్తే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయాల్సింది పోయి ఒక్కసారిగా అందులో ఉన్న డ్రైవర్ అలాగే టెక్నీషియన్స్ అఘాయిత్యానికి పాల్పడటం అనేది నిజంగా ఒక ఘోరం అనే చెప్పుకోవాలి. నిజంగా సమాజం మొత్తం సిగ్గుపడే ఒక సంఘటన అని చెప్పుకోవాలి. సో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం అయితే బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్ అలాగే టెక్నీషియన్ అజిత్ కుమార్లను 2 గంటల్లోనే పోలీసులు ఇదంతా తెలుసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సమీపంలోని CCTV ఫుటేజ్ ఆధారంగా నిందితులను అయితే గుర్తించారు. సో దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని కూడా అక్కడున్న ఎస్పీ తెలిపారు. సో ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ ద్వారా నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంటున్నారు. సో ఇదంతా గమనించిన అక్కడ స్థానికులు కావచ్చు, ఎవరైతే ఎగ్జామ్ లో అమ్మాయితో పాటు పాల్గొన్నారో లేకపోతే అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అందరూ కూడా దీన్ని తెలుసుకొని నిజంగా వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక ఆరోగ్యం బాలేకుండా ఆ ఆరోగ్య పరిస్థితి గురించి అంబులెన్స్ లో తీసుకెళ్తున్న అమ్మాయిపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం అనేది ఒక దారుణ ఘటన అని కూడా అక్కడ ఉన్న వారంతా కూడా ఒక వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. వాళ్ళపైన చట్టపరంగా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని అయితే అక్కడున్న వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.